ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభము కలుగును గాక. నేటి వాక్య ధ్యానము అంశము అబద్ధము. అబద్ధము అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం అబద్ధమును గురించి అనేక విషయాలు చెప్పింది. యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు అబద్ధమునకు జనకుడుగా అపవాదిని వర్ణించారు. అబద్ధమునకు జనకుడు. అంతేకాదు, చూడండి యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం, వాడు ఆది నుండి నరహంతకుడు, సత్యమందు నిలిచిన వాడు కాదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడు. మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధం. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. 8:44 యోహాను సువార్త. అబద్ధికుడును అబద్ధమునకు జనకుడును అయి ఉన్నాడు. ఇది ఒకసారి ఆలోచించాలి. మనం అబద్ధమునకు జనకుడు సాధారణ. మొట్టమొదటి అబద్ధం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆదికాండం 3వ అధ్యాయంలో, ఇది నిజమా, దేవుడైన యెహోవా ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనా తినకూడదని మీతో చెప్పానా? ఆ మాట చెబుతూ హవ్వను బురిడి కొట్టించాడు. ఎట్లా? మీరు చావనే చావరు. అపవాది అబద్ధం ఆడుతున్నాడు. దేవుడేమో నిశ్చయంగా చస్తారని చెబితే, అపవాది మీరు చావనే చావరు అని చెప్పాడు. అది అబద్ధం. అబద్ధమునకు జనకుడు వాడు తండ్రి అన్నమాట. వాని నుండి అబద్ధం పుట్టింది, పుడుతుంది. వాని సంబంధులు, వాని పిల్లలు అబద్ధమునే ఆశ్రయిస్తారు. అయితే బైబిల్ గ్రంథంలో ఆదాము పాపము చేయుట వలన మనుషులందరూ కూడా పాపులుగా మారారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆదాము యొక్క పాపమును బట్టి మనుష్యులందరూ పాపులుగా మారారు. అతని పాపము వలన మరణము అందరికీ సంప్రాప్తమైంది. కనుక ప్రతి మానవుడు పుట్టుకతో పాపపు స్వభావాన్ని కలిగి పుడుతున్నాడు. అందువలన మానవుడు పాపమే చేస్తున్నాడు. ఈ పాపం అనగా ఏమో తెలియటకు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రములో 10 ఆజ్ఞలు ఇవ్వబడినప్పుడు నీ పొరుగు వారిపై అబద్ధ సాక్ష్యము పలుకకూడదని దేవుడు ఆజ్ఞాపించాడు. 10 కమాండ్మెంట్స్ లో ఒక కమాండ్మెంట్ అబద్ధ సాక్ష్యాన్ని గురించి రాశాడు. కనుక అబద్ధమునకు జనకుడు అపవాది. అపవాది మాట చేత మోసపుచ్చబడి దేవుని ఆజ్ఞ అతిక్రమించి పండుతున్నటువంటి కారణం చేత వారికి పుట్టిన మానవులంతా కూడాను అబద్ధమును అభ్యాసంగా చేసుకున్నారు. అపవాదిని తమకు తండ్రిగా అంగీకరించుకున్నారు. కనుక మానవుడు అబద్ధం ఆడతాడు. అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు అని వాక్యం చెబుతాడు. ఆయన దేవుడు అబద్ధమాడ నేరడు. ఆయన స్వభావమునకు వ్యతిరేకముగా ఏమీ
చేయలేడు, చేయజాలడు. ఆయన సత్య స్వభావం కలిగిన వాడు దేవుడు. మానవులైతే పాపపు స్వభావం కలిగి అబద్ధమాడతారు. అయితే ఈ అబద్ధము అనే విషయం భక్తుల జీవితాల్లో వారు భక్తులుగా మారిన తరువాత కూడాను అబద్ధం చెప్పిన వారు బైబిల్లో ఉన్నారు. దానికి కారణం ఏంటంటే, ఒకటి వారి యొక్క ప్రాణం మీద అపేక్ష, మరియు పరిస్థితులకు గురి అవుట. విశ్వాసి పరిస్థితులను మించి ఆలోచించాలి, పరిస్థితులను మించి ప్రవర్తించగలగాలి. అతని ప్రవర్తనపై పరిస్థితులు ప్రభావాన్ని చూపితే అతడు ఇంకా మెచ్యూర్డ్ బిలీవర్ కాదు. పరిపక్వమైన ఆత్మీయ స్థితి కలిగిన విశ్వాసి కాదు. ఒకడు ఎప్పుడైతే తనపై పరిస్థితుల ప్రభావానికి లోనవుతాడో అప్పుడు అతడు ఇంకా ఎదగాల్సిన అవసరం. మనుషులు భయం వల్ల అబద్ధం ఆడతారు, మనుషులు ఆశ చేత అబద్ధం ఆడతారు, మనుషులు పక్షపాతము వలన అబద్ధం ఆడతారు. బైబిల్ గ్రంథంలో మనం మనుషులు అవకాశవాదము కొరకు అబద్ధం ఆడతారు. ఇలా అనేకం చూస్తాం. కనుక అబద్ధమాడ రాదు అని ప్రతి ఒక్కరికి తెలిసినప్పటికీ కూడా అబద్ధము జీవితంలో ఒక భాగంగా మానవుల జీవితంలో వేధిస్తూనే ఉంది. నేను బైబిల్ గ్రంథంలో నుంచి కొందరు వ్యక్తులను జ్ఞాపకం చేస్తాను. విశ్వాసులకు తండ్రి అబ్రహాము. అబ్రహాము శారా భార్య భర్తలు. విశ్వాసులకు తండ్రి అతని భార్య శారమ్మ, విశ్వాసులకు ఒక తల్లి అనే పేరుగాంచిన. అయితే అబ్రహాము శారాలు ఇరువురు కూడా అబద్ధమాడుటకు కూడబలుక్కున్నారు. ఏమిటట? అబద్ధమాడుటకు కూడబలుక్కున్నారు. ఎప్పుడైతే అబ్రహాము శారాలు అబ్రహాము యొక్క తండ్రి ఇంటిని విడిచిపెట్టి బయటకు వస్తున్నారో అప్పుడే వారిద్దరి మధ్యన ఒక అగ్రిమెంట్ ఏమిటంటే, మనం వెళుతున్న ప్రదేశాల్లో నిన్ను బట్టి నాకు ప్రమాదం ఉంది. ఒకవేళ నిన్ను బట్టి నన్ను చంపి నిన్ను తీసుకుని వెళ్ళిపోతారేమో భార్య అని తెలిస్తే, కనుక సహోదరి అని నువ్వు అబద్ధమాడేసాయి, నేను కూడా సహోదరి అని చెప్పేస్తా. అబ్రహాము భార్య శారా అబ్రహామును సహోదరుడని చెప్పాలట. అబ్రహాము తన భార్య శారాను నా సహోదరి అని చెప్పేస్తాడట. అది వాళ్ళిద్దరి మధ్యలో అయినటువంటి అగ్రిమెంట్. వారు ఆ విధంగా 2 చోట్ల ప్రవర్తించారు. మనకి ఆదికాండము గ్రంథంలో అబ్రహాము భార్య ఇద్దరు వారు ఈజిప్టుకి వెళ్ళారు. ఐగుప్తు దేశానికి వాళ్ళు వెళ్ళినప్పుడు శారాను ఫరో తీసుకొని వెళ్ళిపోయాడు. శారాను ఫరో తీసుకెళ్ళిపోయాడు. నీ భార్యని ఎందుకు నువ్వు నాకు తెలపలేదు అని చెప్పి అక్కడ అడిగాడు. ఆ తర్వాత 20వ అధ్యాయంలో అబీమెలెకు తీసుకుని వెళ్ళిపోయాడు. అబీమెలెకు గెరారు రాజు. ఈ అబీమెలెకు తీసుకుని వెళ్ళినప్పుడు అబ్రహామును బట్టి దేవుడు అబీమెలెకును గద్దించాడు. 20వ అధ్యాయం 12వ వచనంలో ఆమె నా చెల్లెలు మాట నిజమే, ఆమె నా తండ్రి కుమార్తె కాదు, తల్లి కుమార్తె కాదు, ఆమె నాకు భార్య అని తన యొక్క అబద్ధాన్ని జస్టిఫై చేసుకున్నాడు.
ఈ స్థలమందు దేవుని భయం ఏమాత్రం లేదు కనుక నా భార్య నిమిత్తం నన్ను చంపుతారనుకున్నాను. అబ్రహామును చంపేస్తే ఫిలిస్తీన్లు దేవుని వాగ్దానాలు ఏమవుతాయి? పిలిచిన పిలుపు ఏమవుతుంది? కనుక అబ్రహాము కేవలం భయపడ్డాడు అంతే. అబ్రహామును ప్రొటెక్ట్ చేయగలిగిన దేవుడు కదా పిలిచింది. గుర్తించండి, అబ్రహామును ప్రొటెక్ట్ చేయగలిగిన దేవుడు పిలిచాడు. అది అబ్రహాము తెలుసుకోలేకపోయాడు. అందుకే నన్ను చంపేస్తారేమో, ఈమెను తీసుకెళ్తారేమో అనుకున్నాడు. భయంతో అబద్ధం. అలాగే మీకు యాకోబు రాహేలు ఇద్దరు భార్యాభర్తలు. యాకోబు దీవెన కొరకు అబద్ధం ఆడాడు. తన సొంత తండ్రితో నేను నీ జ్యేష్ఠ కుమారుడునైన ఏశావును అని చెప్పాడు. ఆదికాండము గ్రంథం 27వ అధ్యాయములో 19వ వచనంలో యాకోబు అంటాడు, నేను ఏశావును నీ జ్యేష్ఠ కుమారుడును. అబద్ధం. దానికి ఆయన నాయన దగ్గరికి రా అని చెప్పి తడివాడు. తడివినప్పుడు ఏశావు చొక్కా వేసుకొని వచ్చాడు కదా, తల్లి వేసి పంపించింది కదా, చేతులు చూస్తే ఫుల్ హ్యాండ్స్ ఏశావు చేతుల్లాగా. అందుకే తండ్రి అంటాడు, యాకోబు స్వరమే గాని ఏశావు చేతులు ఉన్నాయి. స్వరము యాకోబు స్వరమే. స్వరాన్ని మార్చలేకపోయాడు. మాట అబద్ధం కానీ స్వరము ఎక్కడ పోతుంది? అందులో కళ్ళు కనపడని వాడికి చెవి బాగా వినబడుతుంది. అప్పటికే కళ్ళు మసకబారిపోయిన ఇస్సాకు వినికిడిలో మాత్రం గ్రాస్ప్ చేసేసాడు. స్వరం చూస్తే యాకోబు స్వరం, చేతులు చూస్తే ఏశావు చేతుల. ఏమిటి? తండ్రిని మోసం చేస్తున్నాడు దీవెన కొరకు. ఆశ, దీవెనను పొందాలనే ఆశ. అబ్రహాము శారాలేమో భయం, భయంతో అబద్ధం. యాకోబు అయితే దీవెనల కొరకైన ఆశతో అబద్ధం. తండ్రికి ప్రోత్సాహదాన్ని మళ్ళీ. తర్వాత రాహేలు తన తండ్రి ఇంట నుండి విగ్రహాలు దొంగిలించుకొచ్చి లాబాని ఇంట. లాబాను తరుముకుంటా వచ్చాడు. నువ్వు వెళితే వెళ్ళొచ్చు, నా విగ్రహాలు ఎందుకు తీసుకుని వచ్చేసేవయ్యా అని చెప్పి యాకోబుతో పోట్లాడితే యాకోబు చెబుతాడు, నాయనా నేను అట్లాంటి వాడిని కాదు. ఏంటి, నా ఇంటిలో ఎవరి దగ్గర అవి దొరుకుతాయో ఆ విగ్రహాలు వాళ్ళు చావాలని చెప్పి తినిపించాడు. ఆదికాండము 31వ అధ్యాయం 30వ వచనంలో నీ తండ్రి ఇంటి మీద బహువాంచగల వాడమై వెళ్ళగోరీళ్ళ వెళ్ళము నా దేవతను ఎలా దొంగిలించావు అంటే యాకోబు అంటున్నాడు, ఆ విగ్రహాలు ఎవరు ఎంత దొరుకుతాయో వాళ్ళు చావాలి, బ్రతకకూడదని 32వ వచనంలో చెబుతున్నాడు. అప్పుడు రాహేలు తన గుడారంలోకి వెళ్ళిపోయి విగ్రహాలు ఒంటే సామాగ్రి పెట్టిలో పెట్టి దాని మీద కూర్చుని తండ్రి వచ్చి లేవమన్నందుకు ఆవిడంది, నేను నీ ఎదుట లేవలేను నాయన అని అబద్ధం. తండ్రి నేను నీ ఎదుట లేచి కూర్చునలేనయ్యా అని చెప్పి అబద్ధం. నేను దూరముగా ఉన్నాను, కడగా ఉన్నాను అంటే మెన్సెన్స్ పీరియడ్స్ లో ఉన్నానని చెప్పి అబద్ధపడి తప్పించు. ఆమె ఆశ మరియు భయం, బంగారం మీద విగ్రహాల మీద ఆశ, భయం. గమనించాలి. కనుక బైబిల్లో పెద్ద పేరుగా ఇచ్చినటువంటి భక్తులు వీళ్ళు, మూలపితరులే. అయినా కూడా వాళ్ళ జీవితాలు అబద్ధంగా అనిపిస్తుంది. తర్వాత మనకి బైబిల్లో దావీదు చెప్పిన అబద్ధం. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో నోబులో యాజకుడు అహీమెలెకు దగ్గరకు దావీదు వెళ్ళాడు. అక్కడ నన్ను సౌలు ఒక ప్రాముఖ్యమైన పని మీద పంపించాడు,
రాజు పని వేగంగా జరగాలి, నేను వచ్చాను, నా దగ్గర కత్తి కూడా లేదు, ఖడ్గం ఉంటే నాకు ఇవ్వని అడిగాడు. అయితే మీరు గమనించండి, యాజకుడకు అహీమెలకు అతనికి గొలియాతు ఖడ్గం ఇచ్చాడు, ఫుడ్ కూడా పెట్టాడు. దావీదు అక్కడి నుంచి వెళ్ళటం దోయగు చూచాడు. వాడు చాలా దుర్మార్గుడు, దోయగు అని. సౌలు ఎంక్వైరీకి వచ్చినప్పుడు దోయగు తెలియచేశాడు, అయ్యా యాజకుని ఇంట నేను దావీదును చూశానయ్యా. యాజకుని పిలిపించి, అహీటూబు కుమారుడా ఆలకించు, యెషయ కుమారునికి ఆహారం ఖడ్గం ఇచ్చి అతని పక్షులు విచారణ చేసి నా మీదకు లేచి నేడు జరుచుడు పొంచుండటకై నీవు అతను జతకూడే అనేటువంటి గద్దించి వాళ్ళని చంపేశాడు ఆ దినాన్ని. కనుక దోయగు ఆ దినాన్ని 85 సంహరించాడు. 85 మంది హతమైపోవటానికి దావీదు యొక్క ఒక అబద్ధం కారణమైంది. తెలుసునా? దావీదు యొక్క వ్యభిచారమేమో కుటుంబం అంతటి మీదకు కరువు ఖడ్గాన్ని తెచ్చి, దావీదు యొక్క అబద్ధము 85 మంది యాజకులను సంహరించేటట్టు చేసి, సిన్ రిపల్స్, పాపము పర్యావసాన్ని చూపిస్తుంది, దాని ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది సత్యం. అందుకే ప్రభు చెప్పాడు, అబద్ధమాడవద్దు, ఒకరితో ఒకడు సత్యమే చెప్పమన్నాడు. సత్యము కనెక్ట్ చేస్తుంది, అబద్ధము డిస్కనెక్ట్ చేస్తుంది. ఇక్కడ ఒక నా ఎక్స్పీరియన్స్ చెప్తానండి. నా దగ్గర డబ్బు ఉండదు, నేను డబ్బు లేనివాడు. అయితే నాకు కొంతమంది పరిచయస్తులు ఉన్నారు, చాలా క్లోజ్ అసోసియేట్స్ గా మసిలిన వాళ్ళు. అయితే వాళ్ళకి టైం మనీ ఇంపార్టెంట్ అనిపించినప్పుడు దే సెడ్ లై, వాళ్ళు అబద్ధం చెప్పేవాళ్ళు నాతో. నేను పని చెప్పాను అనుకోండి, ఆ పనికి వెంటనే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఏ విధమైన ఆర్థిక లబ్ధి ఉండదు, సమయం పోతుంది నాతో పని అంటే, మొహమాటానికి చేయటమే కొన్ని సందర్భాల్లో. అందువలన వెంటనే అబద్ధం చెప్పేశారు. ఎందుకంటే వారు వారి సమయాన్ని ఎక్కువ ప్రేమించుకున్నారు నాకంటే కూడా, నా పని కంటే కూడా వారికి వారి సౌఖ్యం ఎక్కువ అనుకున్నారు వారు కొందరు ఉన్నారు. సమ్ పీపుల్ లైక్ దేర్ మనీ, దానివల్ల కూడా కొందరు అబద్ధం వెళ్ళిపోయినారు. చూడండి, మనుష్యులు అబద్ధం ఆడుతున్నప్పుడు అది అబద్ధము అని తెలిసే వాళ్ళు చెబుతున్నారు. అయితే దాని పర్యవసానం దేవునికి లెక్క చెప్పాలని వారు మర్చిపోతున్నారు. దే కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద గాడ్స్ wrath. ఇది మనం తెలుసుకోవాలి, మర్చిపోవాలి. అబ్రహాము, షారా, యాకోబు మరియు రేచల్, రాహేల్, దావీదు అబద్ధం అన్నట్టుగా మనం చూసాం. ఆ తర్వాత బైబిల్లో అననీయ సఫేరా అని ఉన్నారు. అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో అననీయ సఫేరా. ఈ అననీయ సఫేరాలు భార్య భర్తలు. దిస్ వాజ్ ద లెవైట్ ఫ్యామిలీ, లేవి కుటుంబం. అయితే వీళ్ళు ఇల్లు అమ్మేసి ఆస్తి అమ్మి తీసుకొచ్చి పేతురు పాదాల దగ్గర పెట్టారు. పేతురు అతను అడిగాడు, ఎంతకే అమ్మాడు? ఎంతకే అమ్మామని చెప్పాడు. కానీ వాళ్ళు కొంత సొమ్ము దాచుకున్నారు. అక్కడ పేతురు, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మీరు ఎందుకు పాపం చేశారు, దేవునితో అబద్ధం ఆడారు అనగానే వాడు పడి చచ్చిపోయాడు. తర్వాత అతని భార్య వచ్చింది, అప్పటికే చచ్చిపోయిన శవాన్ని యవనస్తులు మోసుకెళ్ళిపోయారు. ఆమెతో మాట్లాడితే ఎంతకే అమ్మారంటే ఎంతకే అమ్మారు.
అది మీ ఎత్తున్నప్పుడు మీదే కదా, మీరెందుకు అబద్ధం ఆడుతున్నారు? ప్రేమ డబ్బు మీద తెలుస్తుందా? ఇక్కడ ఈ దంపతుల అబద్ధం. లవ్ ఆన్ ద మనీ, డబ్బు మీద ప్రేమ, ధనాపేక్ష, లవ్ ఫర్ మనీ, డబ్బు కోసం అపేక్ష, డబ్బుతో వచ్చే సౌఖ్యాల మీద అపేక్ష, వాళ్ళ అబద్ధం ఆడేట్టు చేశారు. ఇక ఇప్పటికీ నేను 3 జంటల గురించి చెప్పాను, దావీదు గురించి చెప్పాను కదా. మరొకటి ఏమిటంటే ఇస్సాకు కూడా అబద్ధం ఆడాడు. తన భార్య రెబెక్కాను చెల్లని చెప్పాడు అబీమెలెకు. ఆదికాండం 26. దేవుడు అతని నిమిత్తం గొప్ప కార్యం చేశాడు. అయితే దేవుని జోక్యం వల్ల ఇస్సాకు భార్య రెబెక్కా క్షేమంగా వచ్చింది, వెనక్కి వచ్చింది. దేవుడు కలుగు చేసుకుంది. ఆ తర్వాత బైబిల్ న్యూ టెస్ట్మెంట్ లో పేతురు గారు అబద్ధం. పేతురు ముమ్మారు అబద్ధం ఆడేశాడు, బొంకేశాడు. యేసయ్యే తెలియదని చెప్పేశాడు. మరణ భయం. చూడండి, 1 భయం అయినా ఉండాలి, 2 ఆశ అయినా ఉండాలి కదా. సౌఖ్యాన్ని ప్రేమించడం ఉన్నాయి. వివిధ కారణాల చేత అబద్ధమాడు, పక్షపాతం చేత అబద్ధమాడినవాడు, మనవాడు రక్షించుకోవాలి అబద్ధమాడినవాడు. సోదరుడు, అబద్ధము అసహ్యము దేవునికి. గాడ్ హేట్స్ లైస్. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనం చెప్తుంది, అబద్ధికుల అగ్నిగుండంలో పడతారు. అబద్ధము మోసపుచ్చు దురాత్మ వల్ల కలుగుతుంది. జాగ్రత్త. చాలా క్యాజువల్ గా, వాడుకగా మనం అబద్ధాలు ఆడేస్తుంటాం. ఇది చాలా సీరియస్ గా మనం పట్టించుకోవాల్సినటువంటి పాపం. అబద్ధమాడవద్దు, సత్యమే పలకండి. తెలుసునా? మిమ్మల్ని మీరు ఆత్మీయంగా జాగ్రత్త పరచుకోండి. మీ ఆత్మలో పరిశుద్ధత, పవిత్రత, సత్యముతో జీవించుట అభ్యాసం చేసుకోండి. యూ విల్ సీ ద గ్రేట్ బ్లెస్సింగ్ అండ్ మెర్సీ ఆన్ యువర్ హెడ్. మీ తల మీద దేవుని దీవెన, దయ కృమరించబడుతుంది. ప్రార్థన చేసుకోండి. వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. వెతలు తీరు